ఈ రోజున రాష్ట్రంలో ఒక ఫేక్ గవర్నమెంటు, అవినీతి గవర్నమెంటు, అరాచకమైన గవర్నమెంటు జగన్మోహన్ రెడ్డి నడుపుతూ ఉన్నారు. దానికి కారణం ఏంటంటే ఎన్డీఏ కూటమి యొక్క ఓటు ట్రాన్స్ఫర్ పర్ఫెక్ట్గా జరుగుతుంది. 160 అసెంబ్లీ, 24 పార్లమెంట్ గెలవబోతా ఉన్న భయంతో ఇక్కడ ఈ రాష్ట్రంలో అరాచకాలను సృష్టిస్తూ ఉన్నారు. అందుకనే ఈ రోజున ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకొని ఈ యొక్క అవినీతి ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ, అదేవిధంగా పురంధేశ్వర్ గారి మీద ఒక ఫేకు, అదేవిధంగా ఈటీవీ మీద ఒక ఫేకు, అదేవిధంగా సెంట్రల్ ఇంటెలిజెన్స్ మీద ఒక ఫేకు, ప్రతిదీ ఫేక్ అనమాట. ఎవరి మీద అయినా సరే ఒక డాక్యుమెంట్ తయారు చేయడం, సజ్జల కుమారుడు దీనికి నాయకత్వం వహిస్తే అన్నీ చేస్తూ ఉన్నారు. కాబట్టి అదేవిధంగా రాష్ట్రంలో పక్కన నీళ్లు లేక ఇబ్బంది పడతా ఉంటే అధికారులు చూస్తూ కూర్చున్నారు. కనీసం ఎలక్షన్ టైంలో మీరు బాధ్యత తీసుకొని రైతులకు కావాల్సినటువంటి తాగునీరు, అదే పొలాలకి, కూరగాయల పంటలకి, అదేవిధంగా పశువులకి, గొర్రెలకి, వీటన్నిటికి కూడా మీరు నీళ్లు ఏర్పాటు చేయాలని నేను కోరుకుంటూ, అదేవిధంగా ఎవరైతే అవినీతిని సపోర్ట్ చేస్తూ ఉన్నారో వీళ్ళందరూ కూడా జైలుకి వెళ్ళే పరిస్థితి ఉంది. మీరు అది గుర్తుపెట్టుకోండి. మోడీ గారు ఎక్కడ అవినీతిని సమర్థించరో, అది సమర్థించే పరిస్థితిలో మీరు ఈ ప్రభుత్వం ఉన్నా దానికి రేపు మీరు ప్రభుత్వం మారిన తర్వాత మీరు దానికి సరైనటువంటి బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. దాన్ని మీరు శిక్ష పడే పరిస్థితి ఉంది. అందుకనే ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పి మరొకసారి కోరుకుంటాను.